అందరికీ నమస్తే అండి. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా ఈరోజు రిలీజ్ అయింది. మొత్తం తెలుగుదేశం పార్టీ 94 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా జనసేన పార్టీ నుంచి 5 సీట్లకి నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించారు. 5 నియోజకవర్గాలకి. మిగిలినవి ఒక 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తానని చెప్పారు. అలాగే బీజేపీతో పొత్తు కూడా ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. బీజేపీకి ఇవ్వాల్సిన సీట్లు, బీజేపీ ఆశిస్తున్న సీట్లు తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను ఫైనల్ చేసేశారు. విశాఖ నార్త్, కైకలూరు, ధర్మవరం ఇలా బీజేపీ ఆశిస్తున్న కొన్ని సీట్లు ఉన్నాయి. సో అవి తప్ప మిగిలినవన్నీ కూడా అభ్యర్థులను ఫైనల్ చేశారు. అలాగే జనసేన పార్టీ కూడా ప్రస్తుతానికి 5 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడంటే జనసేన పార్టీ ప్రకటించిన 5 నియోజకవర్గాలు చూసుకుంటే మాధవి గారు, లోకం మాధవి గారు నెల్లిమర్ల, అలాగే పంతం నానాజీ గారు, అలాగే పంతం నానాజీ గారు కాకినాడ రూరల్. ఒక్క నిమిషం మనకి లిస్టు. నెల్లిమర్ల లోకం మాధవి గారు, తెనాలి నాదెల మనోహర్ గారు, అనకాపల్లి కొనతాల రామకృష్ణ, రాజానగరం బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్ పంతం నానాజీ ఇలా ఈ 5 నియోజకవర్గాలకు ప్రకటించారనమాట. మిగిలినవి మళ్ళీ చెప్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఇంకో 2-3 రోజుల్లో చెప్తానన్నారు. సో ఈ 94 నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు 118 సీట్లలో జనసేన 24, టీడీపీ 94. మిగిలినవి మళ్ళీ చెప్తారు. అలాగే జనసేన 3 ఎంపీ సీట్ల నుంచి కూడా పోటీ చేయబోతుంది. ఇక టీడీపీ లిస్ట్ చూసుకుంటే ఇచ్చాపురం అందరూ ఊహించినట్టే సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాలం అశోక్ గారే, మార్పు లేదు. టెక్కలి కింజరాప అచ్చెన్నాయుడు గారే సిట్టింగ్ ఎమ్మెల్యే, మార్పు లేదు. ఆమ్దాల్ వలస ప్రజెంట్ ఇన్ఛార్జి కోన రవికుమార్ గారే, మార్పు లేదు. రాజం ప్రజెంట్ ఇన్ఛార్జి కొండ్రు మురళీమోహన్ గారే, అక్కడ కూడా మార్పు లేదు. సో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 4 ప్రకటించి 6 సీట్లు పెండింగ్లో పెట్టారు. పాతపట్నం పెండింగ్లో పెట్టారు, నర్సనపేట పెండింగ్, శ్రీకాకుళం పెండింగ్, ఎచ్చెర్ల పెండింగ్, ఇలా కీలకమైన నియోజకవర్గాలు చాలా వరకు పెండింగ్లో పెట్టారన్నమాట. ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా చూసుకుంటే కురుపాం జగదీశ్వరి గారు, పార్వతీపురం బోనెల విజయ్ చంద్ర, సాలూరు గుమ్మడి సంధ్యారాణి, బొబ్బిలి రంగారావు గారు, సుజయకృష్ణ రంగారావు గారు, బేబీ నైనా గారు, గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం అదితి గజపతి రాజు, విశాఖపట్నం అంటే ఉమ్మడి విజయనగరం జిల్లాలో 1, 2, 3, 4, 5, 6 సీట్లు ప్రకటించారు, 3 పెండింగ్లో పెట్టారు. ఉమ్మడి విజయనగరం జిల్లా చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6 అంతే. ఇక ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చూసుకుంటే విశాఖ ఈస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గారు, విశాఖ వెస్ట్ పీజీవీఆర్ నాయుడు గణబాబు గారు, ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలే. అరకు దన్నుదొర గారు మంచి క్యాండిడేటు, పాయకరావుపేట వంగరపూడి అనిత గారు, నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, తుని యనమల దివ్య, పెద్దాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి, ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు, పీగన్నవరం సిరిపిల్ల రాజేష్ కుమార్ అలియాస్ మహాసేన రాజేష్, కొత్తపేట బండారు సత్యానందరావు, మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు అలియాస్ నెహ్రూ గారు, ఆచంట పితాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతెన రామరాజు, తణుకు ఆరుమిల్లి రాధాకృష్ణ, ఏలూరు బడేటి చంటి గారు, చింతలపూడి సొంగ రోషన్ కుమార్. సో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6 ప్రకటించారు. యాక్చువల్లీ ఇక్కడ దెందులూరు ప్రకటించకపోవడం ఆశ్చర్యకరమే, చాలామందికి ఆశ్చర్యకరం. దెందులూరు ఫస్ట్ లిస్టులో ఖచ్చితంగా ప్రభాకర్ గారి పేరు వస్తుందని ఆశించారు, కానీ రాలేదు. ఎందుకు రాలేదనేది రీజన్ అందరికీ తెలుసు. సరే, ఇది వస్తుంది, ఆయన పేరు మేబీ నెక్స్ట్ లిస్టులో వస్తుంది. ఆయనకు కాకుండా ఇంకెవరికి అక్కడ సీట్ ఇచ్చే పరిస్థితి ఉండదు, నెక్స్ట్ లిస్టులో మేబీ పేరు రావచ్చు. ఇక తిరువూరు కొలుకుపూడి శ్రీనివాస్ గారు, నూజివీడు కొలుసు పార్థసారథి, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ వెనుగండ్ల రాము, పెడన కాగిత కృష్ణప్రసాద్, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పామర్రు వర్ల కుమార్ రాజా, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, నందిగామ తంగిరాల సౌమ్య,
జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల తాతయ్య, తాడికొండ తెనాలి శ్రవణ్ కుమార్, మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు ధూళిపాల నరేంద్ర, వేమూరు నక్కా ఆనందబాబు, రేపల్లె అనగాని సత్యప్రసాద్, బాపట్ల వేగేశ్న నరేంద్రవర్మ, పత్తిపాడు బోర్ల రామాంజనేయులు, చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎర్రగొండపాలెం గూడూరు ఎరెక్షన్ బాబు, పర్చూరు ఏలూరు సాంబశివరావు, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, సంతనోతలపాడు బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు, కొండపి డోలా బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి. సో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గిద్దలూరు ఆపారు, మార్కాపురం ఆపారు, అలాగే చీరాల ఆపారు, కందుకూరు ఆపారు. ఇక కావలి కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు పాశం సునీల్ కుమార్, సూళ్ళూరుపేట నెలవెల విజయశ్రీ, ఉదయగిరి కాకర్ల సురేష్, కడప మాధవిరెడ్డి, రాయచోటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, పులివెందుల మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్, ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ, శ్రీశైలం బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కర్నూలు టీజీ భరత్, పాణ్యం గౌరు చరితారెడ్డి, నంద్యాల ఎన్ఎండి ఫరూక్, బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి, డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఊహించిన పేర్లు: పత్తికొండ కేఈ శ్యాంబాబు, కోడుమూరు బొగ్గుల దస్తగిరి, రాయదుర్గం కాలువ శ్రీనివాసులు, ఉరవకొండ పయ్యావుల కేశవ్, తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి, సింగనమల బండారు శ్రావణిశ్రీ, కళ్యాణదుర్గం అమిలినేని సురేంద్రబాబు, రాప్తాడు పరిటాల సునీత, మడకసిర ఎంఈ సునీల్ కుమార్, హిందూపూర్ నందమూరి బాలకృష్ణ, పెనుగొండ సబితమ్మ, తంబళ్లపల్లె జయచంద్రారెడ్డి, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నగరి గాలి భానుప్రకాష్, గంగాధర నెల్లూరు ఎంవి థామస్, చిత్తూరు గురజాల జగన్మోహన్, పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి, కుప్పం నారా చంద్రబాబు నాయుడు. సో ఇవి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా పొంగనూరు ఆపారు, అలాగే ఇంకొన్ని సీట్లు ఆపారన్నమాట, కొన్ని హోల్డ్లో పెట్టారు, అలాగే చాలా సీట్లు హోల్డ్లో పెట్టారు. సో అవన్నీ కూడా మేబీ నెక్స్ట్ లిస్ట్లో రావచ్చు, కొన్ని మార్పులు చేర్పులు ఆధారంగా వస్తాయన్నమాట. సో ఓవరాల్గా ఇది ఫస్ట్ లిస్టు. ఇంకా జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఏ సీట్లు ఆపారు, ఎందుకు ఆపారు అనేది నేను సెపరేట్గా కొన్ని వీడియోస్ అనాలిసిస్ చేస్తాను. థ్యాంక్ యూ.